హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే మల్టీగ్రెయిన్ దోశ అండి. నెక్స్ట్ మల్టీగ్రెయిన్ దోశ పిండితో ఆనియన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే ముందుగా ఒక గ్లాసుడు మినపప్పు, ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను, కొంచెం మెంతులు తీసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా శనగపప్పు, నెక్స్ట్ కొంచెం కందిపప్పు. ఎక్కువేం అవసరం లేదు, పిడికిడు తీసుకోండి. ఎందుకంటే ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి. మిగతావన్నీ పిడికిడు తీసుకోండి. పిడికిడు ఉంటుంది కదా చేత్తో, అది ఒక పిడికిడు కందిపప్పు, ఒక పిడికిడు కొమ్ము శనగలు, ఒక పిడికిడు కాబోలి శనగలు, ఒక పిడికిడు రాజ్మా, ఇవన్నీ తీసుకుని బాగా అయితే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇన్ని తీసుకున్నాను కదా, ఒక 3 గ్లాసెస్ రైస్ అండి. కోట బియ్యం ఉంటాయి కదా, అదే రేషన్ బియ్యము, అవి ఒక 3 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. రైస్ 3 గ్లాసులు తీసుకొని నానబెట్టి ఇవ్వండి వాష్ చేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అన్నం అయితే వేసుకోండి. నేను మిక్సీ పట్టేది చూపించలేదు అనుకుంటా. నెక్స్ట్ అన్నం వేసుకొని మరుసటి రోజుకి ఎంతైతే కావాలో అంత అయితే తీసుకొని పెట్టుకుందాం. ముందు రోజు నైటే పెట్టుకుంటే కొంచెం పిండి అనేది పులుస్తుంది కదా, పులిస్తే అనేది దోశకు అనేది బాగుంటుంది, అందుకనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆనియన్ దోశకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకున్నా, అందులో 2 ఆనియన్స్ అయితే కోసి పెట్టుకున్నా, పచ్చిమిర్చి, నెక్స్ట్ టమోటా, కొత్తిమీర, క్యారెట్ అన్నీ కోసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుంటే అదైతే ఆనియన్ దోశకైతే అదైతే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ముందు రోజు నైట్ అనేది పక్క తీసి పెట్టుకున్నాం కదా ఈ పిండి, ఇది పులిసింది బాగా చూడండి, అందుకే పొంగుతుంది. ఈ పులిసిన దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే ముందు రోజు నైట్ వేస్తాం కాబట్టి నైట్ ఉప్పు వేయడం వల్ల పులుస్తుంది. జీలకర్ర, వాము వేసేసి బాగా కలుపుకోండి. నేనైతే దోసపెనం రెడీ చేసుకుంటున్నాను. ఈ దోసపెనంకి ఫస్ట్ అనేది కొంచెం బాగా తడిపేసి ఆనియన్ అనేది రాస్తే దోశలు అనేవి బాగా వస్తాయండి. లేదు అంటే అంటుకుంటాయి, స్టిక్ అయిపోతుంది, దోశ అనేది సరిగ్గా రాదనమాట. అందుకు కొంచెంగా పిండి వేసుకొని దోశ అయితే వేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ దోశ వేసాను, వస్తుందో రాదని. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఆనియన్ దోశ వేసుకుంటున్నాను. ఇది మనం ఏమైతే కలిపి పెట్టుకున్నామో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇదంతా కలిపి ఈ దోశ పైన వేసేసి కాల్చుకోవాలండి. దోశ అయితే కొద్దిగా పచ్చిగున్నప్పుడే వేసుకోండి. దీనిపైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను నేనైతే. నెయ్యి వేసి పిల్లల కోసం కదా, అందుకు నెయ్యి వేసి కాలుస్తున్నాను. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో కొద్దిగా లైట్గా వేయండి అంతే. చూడండి, కాలింది. ఒకవైపు కాలితే సరిపోతుంది, రెండు వైపులు ఏమీ కాలక్కర్లేదు. నేను ఇలా తిరిగేసుకొని ఒక సైడ్కి పెట్టుకొని ఒకవైపు అయితే కాల్చుతున్నాను, మళ్ళీ ఇంకో సైడ్ పెట్టుకొని ఇంకో వైపు కాల్చుతాను. ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కదా లోపల, అవి కొంచెం ఉడుకుతాయి అనేసి. అవి పచ్చిగా తగులుతూ ఉంటే ఏం చేస్తారంటే పిల్లలు పక్క తీసి పడేస్తారండి, అవి తినరు అనేసి ఇట్లా చేయడం. ఇలా కాల్చితే కొంచెం అంటుకుంటాయి కదా, అది ఆ విధంగా తినేస్తారు. ఆల్రెడీ ఒక దోశ అయితే వేసిన చూడండి. నెక్స్ట్ ఇంకో దోశకి అయితే ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా పిండి తీసుకొని గంటితో అయితే పాముకుంటున్నానండి. మళ్ళీ దోశ తీసిన వెంటనే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఆనియన్ ఉంటుంది కదా, సగం కోసిన ఆనియన్ అనేది బాగా పాముకుంటే దోశ అనేది నెక్స్ట్ మళ్ళీ నీట్గా వస్తుంది. మళ్ళీ ఇంకో దోశ సేమ్ అట్లా వేస్తున్నాను చూడండి.
ఎంత పెద్ద ప్రాసెస్ అండి. ఆనియన్స్ కోసేది, క్యారెట్ తురుముకునేది, ఇవన్నీ చేసేలోపు నాకు స్కూల్కి టైం అయిపోద్ది. కానీ తప్పదు, చేయాలి కదా పిల్లల కోసం అని అనేసి చేస్తున్నాను. ఇదిగోండి, ఇంకో దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆల్రెడీ మా బాబు అయితే అక్కడ రెడీగా వెయిట్ చేస్తుంటే ప్లేట్ పట్టుకొని టైం అవుతుందని అనేసి. ఇదే అండి మసాలా దోశ, కాదు సారీ, ఆనియన్ దోశ, మల్టీగ్రెయిన్ ఆనియన్ దోశ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.